So next topic in electromagnetism is last topic మనం చేసింది అంటే ఫస్ట్ టాపిక్ మనం చేసింది ఏంటంటే ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్. ఇప్పుడు ఫోర్స్ ఆన్ అంటే ఒక చార్జ్ సింగిల్ చార్జ్ మూవ్ అవుతుంటే దాని మీద ఫోర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే కంప్లీట్ ఒక కండక్టర్ తీసుకొని కంప్లీట్ ఒక వైర్ తీసుకొని ఓకే దాని మీద ఫోర్స్ ఎంతో కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ ఒక పెద్ద వైర్ ఉందనుకో, ఈ వైర్ మీద కంప్లీట్ గా మనం ఫోర్స్ కనుక్కోవాలి. ఓకే సార్ వైర్ మీద ఫోర్స్ ఎట్లా కనుక్కుంటాం? ఏం లేదురా, వైర్ లో చార్జ్ మూవ్ అయితే దాని మీద ఫోర్స్ కనుక్కోవచ్చు కదా. ఒక వైర్ లో చార్జ్ మూవ్ అయితే దాని మీద ఫోర్స్ కనుక్కోవచ్చు కదా. సో ఇప్పుడు వైర్ లో మూవ్ అయ్యే చార్జ్ ఎవరో మీకు తెలుసు, దాన్ని బట్టి వీ కెన్ ఫైండ్. సో లెట్ సి, ఇది కండక్టర్ అమ్మ. సో లిజన్ కేర్ఫుల్లీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దిస్ అగైన్. కండక్టర్, this is a conductor. Conductor lo suppose current is in this direction. Okay, this is the direction of current. Current move. Current ante enti flow of positive charge kada. Current ante flow of positive charge. Ee direction lo current undi. ఈ డైరెక్షన్ లో కరెంట్ ఉందంటే మీ అందరికీ తెలుసు ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ అవుతాయి, ఆ డ్రిఫ్టింగ్ నేను చూపించట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ అవుతాయి, ఆ డ్రిఫ్టింగ్ నేను చూపించట్లేదు. ఓకే, ఐఎమ్ నాట్ షోయింగ్ ద డ్రిఫ్టింగ్. ఎలక్ట్రాన్స్ స్ట్రైట్ లైన్ లో కాకుండా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, అది మీ అందరికి తెలుసు. బట్ ఐఎమ్ నాట్ షోయింగ్ దట్, జస్ట్ ఐఎమ్ షోయింగ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాను, గుర్తుందా? అందుకే ఇది చేశాను అనమాట, ఎందుకంటే మనకి ఇది ఈజీ అవుద్ది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ చార్జ్డ్ పార్టికలా కాదా? ఎలక్ట్రాన్ చార్జ్డ్ పార్టికలా కాదా? అఫ్ కోర్స్ ఇట్ ఇస్ చార్జ్. అసలు చార్జ్ పార్టికల్ లో ఫస్ట్ మనకు తెలిసిందే ఎలక్ట్రాన్. ఇది ఎలక్ట్రాన్. ఇలా ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. సో ఫస్ట్ విల్ ఫైండ్ అవుట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ వన్ ఎలక్ట్రాన్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ వన్ ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతాయి. అండ్ వీ నో దట్ ది ఎలక్ట్రాన్ మూవ్ విత్ వెలాసిటీ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే వెలాసిటీని ఏమంటారా? ఎలక్ట్రాన్స్ move in a conductor with velocity with drift speed లేదా drift velocity. okay, electrons move అవుతున్నాయి drift velocity. now force on one electron. Force on one electron. One electron with the force ni small f అనుకున్నాం రా, ఇక్కడ ఫ్రిక్షన్ కాదు ఇది. is equal to q into v bar cross b bar కాబట్టి q అంటే మైనస్ e రాసా ఇంటూ v bar cross b bar అంటే v b sin v ప్లేస్ లో ఏం రాదంటే v డ్రిఫ్ట్ వెలాసిటీ b sin theta. ఈ స్టెప్ ఓకేనండి? ఈ మైనస్ ఎందుకు రాసాను అర్థమైంది కదా, ఎందుకంటే ఎలక్ట్రాన్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ వన్ ఎలక్ట్రాన్. లెట్స్ సే ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ కండక్టర్ ఇస్ a and length of the conductor is l. L is the length of the conductor. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అంటే L. Length of the conductor is L. Area of cross section is A. నేను ఒక ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే లెట్ n be electron density. సేమ్ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చేసిందే ఇది.
కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తుంది. లెట్ n be electron density. ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. లెట్ n be electron density. That implies n is equal to number of electrons per unit volume. N is number of electrons per unit volume. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్ లో నెంబర్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది అప్పుడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ n కాబట్టి n ఇంటూ వాల్యూమ్ అవుతుంది. అంతేగా? యూనిట్ వాల్యూమ్ కి n రా, టోటల్ వాల్యూమ్ కి n. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే ఇది n ఇంటూ వాల్యూమ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వాల్యూమ్ ఏరియా ఇంటూ లెంత్ కాబట్టి NaL టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఒక్క ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఇది కాబట్టి ఫోర్స్ ఆన్ all the electrons, force on all the electrons ఏమవుతుంది? క్యాపిటల్ F is equal to ఒక ఎలక్ట్రాన్ మీద కాబట్టి n తో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి. అంటే NaL ఇంటూ minus E into Vd into B into sin theta. Is this step clear? ఇక్కడ నుంచి ఐ వుడ్ లైక్ టు సీ యువర్ మెమరీ. మీకు గుర్తుందో లేదో? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్? We have Vd is equal to I by NEA. మీకు గుర్తుందో లేదో ఇది? లేదా ఇలా రాసుకోవచ్చు, I is equal to NEA Vd. I is NEA Vd. అంటే ఇక్కడ n ఉంది, a ఉంది, e ఉంది, Vd ఉంది. దాని బదులు ఏం రాసుకోవచ్చు? I ఈ మొత్తం బదులు I రాసుకోవచ్చా? ఫోర్స్ F is equal to ఏం మిగులుతుంది చెప్పండి? NEAVD బదులు I రాస్తే I మిగులుతుంది, L మిగులుతుంది, B మిగులుతుంది, sin theta మిగులుతుంది. ఈ స్టెప్ అందరికి ఓకేనా? గుడ్. ఇప్పుడు మనకి దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఎంటైర్ కండక్టర్ కదా ఇది. అన్ని ఎలక్ట్రాన్స్ మీద ఒకేసారి పనిచేసే ఫోర్స్ ఇది. దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఎంటైర్ కండక్టర్. ఏంట ఫోర్స్? F is equal to I into L bar, ILB sin theta, which can be written as F bar is equal to vector formula అయితే I into L bar cross B bar. వెక్టర్ ఫార్ములా అయితే ఇలా రాయాలి, L bar cross B bar. ఎందుకంటే కరెంట్ అనేది వెక్టర్ కాదు కదా, కరెంట్ ఇస్ అ స్కేలర్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ ఉంటుంది కానీ అది వెక్టర్ కాదు. I into L bar cross B bar. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా బేస్ చేసుకొని చాలా చాలా క్వశ్చన్స్ చేస్తాం మనం. సో అందుకే ఈ ఫార్ములా గురించి కొంచెం నేను డిస్కస్ చేస్తాను, డైరెక్షన్స్ అవి ఇవి ఎట్సెట్రా ఎట్సెట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీటా అంటే ఏంటంటే, తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్, తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్, ఎలా కనుక్కోవాలి తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్? చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను ఇక్కడ మైనస్ రాశాను చూసారా, ఫోర్స్ ఆన్ వన్ ఎలక్ట్రాన్, కానీ ఇక్కడ రాయలే. ఎందుకంటే ఈ మైనస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వీడికి మైనస్ మల్టిప్లై చేసాం అనుకుంటారు, డ్రిఫ్ట్ వెలాసిటీ లెఫ్ట్ కు ఉంది, దాన్ని మైనస్ మల్టిప్లై చేస్తే రైట్ అయిపోద్ది కాదు. డ్రిఫ్ట్ వెలాసిటీ యాక్చువల్ గా ఈ డయాగ్రామ్ లో లెఫ్ట్ ఉంది, మైనస్ తో మల్టిప్లై చేస్తే రైట్ గా అయిపోద్దిగా. అంటే రైట్ డైరెక్షన్ లో ఎవరు ఉన్నారంటే I ఉన్నాడు. అంటే I డైరెక్షన్ ని మనం, అంటే I వెక్టర్ కాదు
కాకపోతే లెంత్ అనేది వెక్టర్, ఇప్పుడు అది లెంత్ వెక్టర్ లెఫ్ట్ లో ఉండొచ్చు, రైట్ లో ఉండొచ్చు, కానీ కరెంట్ డైరెక్షన్ లో మనం తీసుకోవాలి దాన్ని. సో దేర్ ఫోర్ థీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ యాంగిల్ బిట్వీన్ ఎల్ బార్ అండ్ బి బారే. కరెక్టే, యాంగిల్ బిట్వీన్ ఎల్ బార్ అండ్ బి బార్ కరెక్టే. కానీ ఎల్ బార్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే యాంగిల్ బిట్వీన్ ఎల్ బార్ అంటే ఎల్ బార్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అన్నమాట. Direction of current. This is very much similar to what we have discussed in the motion of charged particle. But I would like to do లాస్ట్ టైం మనం నిన్న ప్లేన్ డ్రా చేసి నేను చేశాను కదా, అలా చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా ఒక ప్లేన్ ఉందిరా, ఓకే, ఇలా ఒక ప్లేన్ ఉంది. ఓకే, ఇంకా కొంచెం నిన్న ప్లేన్ డ్రా చేశాను కదా ఇలాగే ఒకటి. సో ఫర్ ఈ ప్లేన్ నుంచి మనకు క్లియర్ గా అర్థమైపోద్ది అసలు ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఆబ్వియస్లీ ఫోర్స్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, మీకు తెలుసు. ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ అంటేనే అది కదా, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్, దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో దిస్ ఈస్ లైక్ జెడ్ డైరెక్షన్. ఓకే, ఐ డిడ్ దిస్ యెస్టర్డే, సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ నౌ. ముందు కండక్టర్ డ్రా చేసుకుందాం మనం. కండక్టర్, ఇది కండక్టర్ రా బుజ్జి. ఓకే, ఇది కండక్టర్. కండక్టర్ లో కరెంట్ ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో కరెంట్ పాస్ అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెట్స్ సే ఇలా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ తీటా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఇప్పుడు ఈ కండక్టర్ లో ఎప్పుడైతే నేను ఇలా కరెంట్ పాస్ చేశానో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టేసి, ఎమ్మటే ఏమవుతుందంటే ఈ కండక్టర్ మీద ఫోర్స్ యాక్ట్ అయ్యి కండక్టర్ రైజ్ అవుద్ది. ఏ డైరెక్షన్ లో వెళ్తుంది కండక్టర్ చెప్పండి? మొత్తం కండక్టర్ లేస్తుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఎఫ్. బికాస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్ కదా. ఎల్ బార్ క్రాస్ బి బార్ అంటే ఇలా ఉంటుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయండి ఒకసారి. ఐ క్రాస్ బి అంటే పైన ఉంటుంది కదా, నిన్న చేసిందే సేమ్ కదమ్మా. సో ద ఫోర్స్ ఆన్ ద కండక్టర్ విల్ బి, yes, good. So when we will be in this direction, okay, like this, in upward direction. Force will be in upward direction. So the conductor, entire conductor will rise up. ఈ y axis లో కండక్టర్ వెళ్తుంది అనమాట, ఇది x అనుకుంటే, అండ్ ఇది y. This is z, this is y. Okay, so first of all let us do some examples based on this. Example, the conductor is placed along x-axis.
carries 0.2 ampere current. And uniform magnetic field is in the region uniform magnetic field is in the region B bar is equal to 2 into 10 power minus 2 Tesla J cap. Magnetic field region. If length of the conductor is let's say if length of the conductor is 1 meter, 0.5 meters, the force on it is the force on it. Then the force gonna call it, and it is very, very simple question. Very simple question. Current value enta 0.2 ampere. That is the rastam. Length vector laga rayali kabatti L bar is equal to along x-axis kabatti 0.5 into I cap and rasta. Okay na? And magnetic field is 2 into 10 power minus 2 Tesla along J cap. So what will be force F bar is equal to I into L bar cross B bar. So the force vector F bar is equal to I ante 0.2. L cross B చేస్తే ఏమొస్తుంది చెప్పండి? L cross B చేస్తే ఏమొస్తుంది? L cross B అంటే I cross J రా. I cross J చేస్తే ఏమొస్తుంది? I cross J చేస్తే 0.5 into 2 ఎంత అంటే 1. 1 into 10 power minus 2 అంటే 10 power minus 2. So 10 power minus 2 into I cross J is K. ఇందాకే చెప్పా. Very good. I cross J is K. So then the force is F bar is equal to 0.2 into 10 power minus 2 under 2 millinewton. The 2 into 10 power minus 3 Newton into K cap. So this is the answer. Perfect. The conductor గురించి మనం మాట్లాడడం అయిపోయింది. This is the force acting on conductor. F is equal to I into L bar cross B bar. Now we'll see if the conductor shape is irregular. ఒకవేళ conductor shape irregular గా ఉన్నట్లయితే దాని మీద ఫోర్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి ఎట్సెట్రా మొత్తం చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అవుతున్నాను. ఫోర్స్ ఆన్ ఎ కండక్టర్ of irregular shape. రెగ్యులర్ షేప్ లో కాకుండా ర్యాండమ్ షేప్ లో ఉంటే దాని మీద ఫోర్స్ ఎలా కనుక్కోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిసన్ కేర్ఫుల్లీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం. Uniform magnetic field is pointing in which direction? Inwards. This is uniform magnetic field pointing in inward direction. ఇలా ఉంటుంది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం ఇదంతా. ఇందులో ఒక కండక్టర్ ఉంది, అది ఎలా ఉందంటే ఇలా ఉంది. ర్యాండమ్ షేప్, ఇష్టం వచ్చిన షేప్ ఇలా ఉందనుకో. ఓకే, ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఐ. Are you guys following? ఈ పాయింట్ ఏ, కండక్టర్ ఏబి, ఏ నుంచి బి వరకు. ఇలా ర్యాండమ్ షేప్ లో ఉంది. సార్ ర్యాండమ్ షేప్ లో ఉన్నప్పుడు ఫోర్స్ ఎలా కనుక్కోవాలి? వెరీ గుడ్, వెరీ ఈజీ. ర్యాండమ్ షేప్ లో ఉన్నప్పుడు ఫోర్స్ కనుక్కోవాలంటే ముందు ఒక చిన్న ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటా, ఈ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటా. ఈ చిన్న ఎలిమెంట్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో ముందు కనుక్కుంటా. ఎలా కనుక్కోవాలి ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అంటే, సేమ్ ఇప్పుడు ఈ చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో డిఎల్, దాని లెంత్ డిఎల్ అనమాట. డిఎల్ అనే లెంత్. అక్కడేమో కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉందంటే అక్కడ పర్టికులర్ గా టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ డైరెక్షన్ లో ఉంటుంది కరెంట్. అవునా? పర్టికులర్ గా అక్కడ టాంజెంట్ డ్రా చేస్తే టాంజెంట్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటుంది. సో చిన్న లెంత్ డిఎల్, కానీ అది క్యారీ చేసే కరెంట్ అయ్యే కాబట్టి దాని మీద ఫోర్స్, చిన్న ఫోర్స్ డిఎఫ్. అది ఏ డైరెక్షన్ ఉందంటే దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ బి ఇన్సైడ్ కాబట్టి దాని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటది. ఇది ఒప్పుకుంటారా మీరు? పర్పెండిక్యులర్ గా ఉంటది కదా లెంత్ కి. ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్ అంటే ఇలా ఉంటుంది. ఈస్ దిస్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ స్మాల్ ఫోర్స్? కెన్ ఐ సే ఇట్ యాజ్ ఎ డిఎఫ్? ఈజ్ ఎవ్రీబడి హ్యావింగ్ క్లారిటీ ఆన్ దట్ పాయింట్? మనం చార్జ్ పార్టికల్ మీద చేసింది కూడా అదే కదరా. వెలాసిటీ ఇలా ఉంటే ఫోర్స్ ఆ డైరెక్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా కరెంట్ ఇలా ఉంటే ఫోర్స్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది. బి ఇన్సైడ్ ఉంటుంది, డిఎఫ్ చిన్న ఫోర్స్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్మాల్ ఎలిమెంట్, the force acting on that small element is df bar is equal to I into dl bar cross b bar. Okay, dl bar cross b bar. టోటల్ ఫోర్స్ కావాలి, ఇంటిగ్రేట్ చేయాలంతే. టోటల్ ఫోర్స్ is equal to integration of I into dl bar cross b bar. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి? ఏ నుంచి బి వరకు ఇంటిగ్రేట్ చేయాలి. సో నేను ఇక్కడ లిమిట్స్ రాస్తున్నాను చూడండి. I have to integrate it from A to B. ఇది ఎందుకు ఇంత సింపుల్ నేను మీకు చెప్తాను చూడండి. ఎందుకు ఇంత సింపుల్ అంటే, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫోర్స్ F is equal to
ఐ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇంటిగ్రేట్ చేయాల్సింది మీరు ఎవరిని అంటే ఓన్లీ డిఎల్ని. ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ డిఎల్ బార్ ఫ్రమ్ ఏ టు బి క్రాస్ బి బార్. ఈ స్టెప్ క్లియరా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి. యా అంటే ఏంటో చెప్తాను. ఏ నుంచి బి వరకు డిఎల్ ని కాదు నువ్వు ఇంటిగ్రేట్ చేయాల్సింది, డిఎల్ బార్ ని. అంటే డిఎల్ బార్ ని ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తావో, ఇంటిగ్రేట్ చేస్తే అన్ని టోటల్ లెంత్ యాడ్ చేస్తావురా. కానీ డిఎల్ బార్ అంటే వెక్టర్ ఫామ్ లో అన్ని యాడ్ చేస్తే ఏమవుద్దంటే ఏ నుంచి బి వరకు, ఇప్పుడు సపోజ్ చాలా ఈజీగా చెప్తాను చూడు. ఏ నుంచి బి వరకు నువ్వు ట్రావెల్ చేసావు. యువర్ డిస్టెన్స్ ఎంత అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తావు నువ్వు డిస్టెన్స్ ఎంత. మరి దాన్ని వెక్టర్ ఫామ్ క్యాలిక్యులేట్ అంటే డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసేది. దాని వెక్టార్ ఫామ్ అంటే డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసేది. అంటే సింపుల్ గా నువ్వు చేయాల్సింది ఏంటి, ఏ నుంచి బి వరకు డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్సే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోయి ఇదేంద్రు షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే నువ్వు ఏం చేయాలి, ఏ నుంచి బి వరకు లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ మాత్రమే కన్సిడర్ చేయాలి. A to B, this is the direction. అర్థమైందా చిన్నారులు? నేను ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాల్సింది ఎవరిని, డిఎల్ ని. డిఎల్ అంటే చిన్న లెంత్, కానీ పైన బార్ ఉందంటే వెక్టర్ ఫామ్ కదా. వెక్టర్ ఫామ్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, అలాగా. సో దిస్ విల్ గివ్ యూ ఎఫ్ బార్ is equal to I into డైరెక్ట్ గా ఏం రాస్తా అంటే ఏ నుంచి బి వరకు ఒక లైన్ డ్రా చేస్తే అది ఏబి బార్ అవుతుంది, క్రాస్ బి బార్. ఓకే, చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, అందుకే ఒక పని చేద్దాం. దీన్ని ఏబి కాకుండా పిక్యూ అనుకుందాం. ఓకే, ఎందుకంటే బి అంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది కదా, అందుకే దీన్ని పీక్యూ అనుకున్నాం. అప్పుడు లిమిట్స్ కూడా ఇక్కడ చేంజ్ అవుతాయి. So this is the from P to Q. PQ bar cross B bar. Is it clear, buddies? So this is the force acting on the ante conductor ki irregular length undankora. What you have to do is consider the effective length. PQ bar ante enti, effective length between end points. Effective length between two ends. ఓకే, ఎమ్మటే ఒక ఈజీ ఎగ్జాంపుల్ చేసేద్దాం. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని హైలైట్ చేద్దాం. ముందు ఒక ఈజీ ఎగ్జాంపుల్. ఏంటో ఈజీ ఎగ్జాంపుల్ అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం ముందు. చూద్దాం ఇది మీరు చెప్పగలరో లేదో. ఇది చెప్తే మీకు అసలు అర్థమైపోయినట్టే రాదు. ఇది చెప్తే మీకు అసలు అర్థమైపోయినట్టు, సమస్య లేదు.
రెండు షేప్స్ తీసుకుంటాను నేను. ఇదో కండక్టర్, నెక్స్ట్ ఇదో కండక్టర్, నెక్స్ట్ ఫిగర్ 1, ఫిగర్ 2, ఫిగర్ 3 రా, మొత్తం 3 ఫిగర్స్. అయితే థర్డ్ ఫిగర్ కూడా మీరు ఏమనుకుంటారంటే సేమ్ కదా అనుకుంటారు, కాదు, సెమీ సర్కిల్ అది. వీడు కరెంట్ ఇలా క్యారీ చేస్తున్నాడు ఈ డైరెక్షన్ ఐ. అండ్ వీడి రేడియస్ ఆర్. R is the radius. The equilateral triangle of length L. It is carrying current like this. And it is a semicircle of same radius R. And carrying current I. అన్ని కూడా కరెంట్ ఐఏ క్యారీ చేస్తున్నాయి. This is figure 1, figure 2, and figure 3. ఈ 3 ఫిగర్స్ లో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఫస్ట్ ఫిగర్ ఎంతో చెప్పండి. అది చెప్తే అర్థమైపోయినట్టు. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఫస్ట్ ఫిగర్ ఎంతో చెప్పండి. నో ఆన్సర్. అంటే ఎఫెక్టివ్ లెంత్ తీసుకోవాలని చెప్పా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి లెంత్ తీసుకోవాలని చెప్పా. ఆ పాయింట్ కూడా అర్థం కాకపోతే ఎట్లా? మొత్తం సర్కిల్లో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అసలు ఉంటుందారా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకో, మళ్ళీ అక్కడే ఎండ్ అయింది. ఎఫెక్టివ్ లెంత్ ఏమైంది? మొత్తం సర్కిల్లో తిరిగితే డిస్ప్లేస్మెంట్ ఏమవుతురా? డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ యూజ్ చేయమన్నా కదరా. ఫోర్స్ 0 because effective length is 0. సెకండ్ కేస్ లో ఫోర్స్ ఏమవుతుందో చెప్పు. సెకండ్ కేస్ లో కూడా ఫోర్స్ 0. వెరీ గుడ్. అసలు క్లోజ్డ్ ఫిగర్ అయితే ఇది ఏ అనుకోబ్బా, మొత్తం తిరిగి వస్తే అదే బి అవుద్ది కదా బా. ఏకి బికి మధ్యలో డిస్ప్లేస్మెంట్ 0 కదా. ఏందబ్బా, థర్డ్ కేస్ లో మాత్రం 0 కాదు. ఇప్పుడు చూడు, థర్డ్ కేస్ లో ఈ పాయింట్ పి అనుకో, ఈ పాయింట్ క్యూ అనుకో. ఎఫెక్టివ్ డిస్టెన్స్ యాక్చువల్ గా దీని లెంత్ ఎంత అంటే 2πr, సారీ πr. దీని లెంత్ πr. కానీ ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏం చేయాలి? పి నుంచి క్యూ కి నువ్వు లైన్ డ్రా చేయాలి. ఆ లెంత్ ఎంత అవుతుందంటే ఫోర్స్ F is equal to I into ఎఫెక్టివ్ లెంత్ అంటే PQ. PQ అంటే ఎంత అంటే 2R అనమాట, into B. Then the force acting on that segment is F is equal to 2 into IRB. అర్థమైందా ఏమన్నా? గుడ్ గుడ్. Effective length ande, there's nothing to worry about that. So that is about the force acting on the charged particle. That's enough for today. You can write the notes and just go through it. Ninna notes ee roju notes mottam okkasari cover cheste bauntundi. I'll give the worksheet and you can solve it.